ఇచ్చిన ప్రెస్ నోట్ సంఘాల పేర్లు రాసి ఇచ్చాను. తెలంగాణ యూటీఎఫ్ ఫెడరేషన్ టీడీఎఫ్, తెలంగాణ డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ టీడీటీఎఫ్, టీడబ్ల్యూటీఎఫ్ తెలంగాణ ఉమెన్ టీచర్ ఫెడరేషన్, టీజీయూఎస్ తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం, టీహెచ్ఏ టీపీఈటీఏ తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్. ఈ విధంగా సెప్టెంబర్ 9న ఆ రోజు రాష్ట్ర జేఏసీ ఇచ్చినటువంటి సకల జనుల సభ కూడా తెలంగాణ ఉపాధ్యాయ సంఘాలన్నింటినీ కూడా ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక టీజాక్ట్గా రేపు సభ అనేటువంటిది ఈ రెండు ప్రాంతాల ప్రజలు నివసిస్తున్నటువంటి శాంతియుతమైనటువంటి హైదరాబాద్ నగరంలో జరపడం వల్ల ఇక్కడ రెండు ప్రాంతాల ప్రజల్లో అభద్రత భావాన్ని సృష్టించడానికి చేస్తున్నటువంటి కుట్రల్ని ప్రతిఘటించడానికి ఇవాళ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ మరి ముల్కీ అమరవీరుల స్ఫూర్తితో ముల్కీ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా 7వ తారీఖు నాడు జరిగేటువంటి శాంతి ర్యాలీలో పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవైపు పోలీసులు మరి అనేక కార్యాలయాల్లో ఇవాళ అప్రకటిత కర్ఫ్యూ అమలవుతా ఉన్నది హైదరాబాద్ నగరంలో. ఏ కార్యాలయంలో కూడా తెలంగాణ ఉద్యోగులు మీటింగ్లు పెట్టుకోవడానికి వీల్లేదని ఫత్వాలు జారీ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ గడ్డ మీద పుట్టినటువంటి తెలంగాణ బిడ్డలే మళ్ళీ ఈ ప్రాంతంలో పరాయి వాళ్ళుగా బతికేటువంటి ఈ సంస్కృతిని మేము ఛేదిస్తాం, ప్రతిఘటిస్తాం. ఎట్టి సందర్భంలో కూడా హైదరాబాద్లో అశాంతి కల్పిస్తున్నటువంటి శక్తులకు వ్యతిరేకంగా శాంతి యాత్ర జరుపుతామనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. ఒకవైపు శాంతి ర్యాలీ జరపాలని మేడ్చల్లో కానీ సికింద్రాబాద్లో కానీ మొత్తంగా తెలంగాణ ప్రాంతంలో ర్యాలీలు జరుపుతూ ఉంటే ఆ ర్యాలీల మీద దిగ్బంధనం విధించి మొత్తం ర్యాలీలను భగ్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ శాంతిని ప్రబోధిస్తున్నటువంటి తెలంగాణ వాదుల్ని అశాంతికి గురి చేస్తూ అశాంతి గురి చేయాలనేటువంటి సమైక్యాంధ్రుల్ని బలాదూరుగా తిరగనిచ్చేటువంటి ఈ సంస్కృతికి మీరు జవాబు చెప్పాలని మేము ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.